హలో అండి, అందరికీ నమస్కారం. ఈ తేదీలో పుట్టినవారు ఎప్పటికైనా ధనవంతులు అవడం పక్కా. మరి మీ తేదీ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. న్యూమరాలజీ ప్రకారం ఒక వ్యక్తి పుట్టిన తేదీని బట్టి వారి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో మనం చెప్పుకోవచ్చు. మరి ఏ తేదీల్లో పుట్టిన వారు జీవితంలో ధనవంతులు అవుతారో తెలుసుకుందామా? మరి ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాం. ఒక వ్యక్తిత్వం భవిష్యత్తు గురించి తెలుసుకోవటానికి జ్యోతిష శాస్త్రంలో చాలా శాఖలు ఉన్నాయి. సాముద్రిక శాస్త్రంలో ఒక వ్యక్తి భవిష్యత్తు అతని ప్రవర్తన, హావభావాలు, శరీర నిర్మాణం గురించి చెప్పినట్లే న్యూమరాలజీ ప్రకారం ఒక వ్యక్తి పుట్టిన తేదీని బట్టి వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పుకోవచ్చు. మరి ఆ తేదీలేంటో, వారి జీవితంలో ధనవంతులు అవుతారో లేదో తెలుసుకుందామా? నెంబర్ 6, 15, 24 తేదీల్లో పుట్టినవారు అంటే 6 సంఖ్య రావాలి. 1, 5 కలిపితే 6 సంఖ్య వస్తుంది. అలాగే 2, 4 కలిపితే కూడా 6 సంఖ్య వస్తుంది. అంటే నెంబర్ 6 తేదీలో పుట్టిన వాళ్ళు, అది కలిపిన 6 సంఖ్య వచ్చేవాళ్ళు న్యూమరాలజీ ప్రకారం ధనవంతులు అవుతారు. ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో కూడా మీరు ధనవంతులు అవ్వడం ఖాయం. న్యూమరాలజీ ప్రకారం నెంబర్ 6 అంటే ఏ నెలలో అయినా, అది ఫిబ్రవరి, మార్చ్ అవ్వచ్చు, జూన్ అవ్వచ్చు, లేదా డిసెంబర్ అవ్వచ్చు, ఏ నెలలో అయినా 6 తేదీలో పుట్టిన వారి భవిష్యత్తు చాలా అందంగా ఉంటుందంట. ముఖ్యంగా వీరికి ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయట. వారి జీవితం సంపదతో నిండి ఉంటుందంట. వీరికి జీవితంలో ఎప్పటికీ డబ్బు కొరత అస్సలు ఉండదు. డబ్బుకి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అస్సలు రాదు. ప్రస్తుతం వారి దగ్గర డబ్బు లేకపోయినా భవిష్యత్తులో మాత్రం వారు ఖచ్చితంగా కోటీశ్వరులు అవుతారు. రాసి పెట్టుకోండి. మరి సంఖ్యాశాస్త్ర ప్రకారం 6వ సంఖ్య ఉన్న వ్యక్తులు వారి జీవితంలో అభివృద్ధి చెందుతున్నప్పుడు వారు ఆర్థిక ప్రయోజనాలు పొందడం ప్రారంభిస్తారు. డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు తెరుచుకుంటాయి. 6వ సంఖ్య ఉన్న వ్యక్తులు విలాసవంతమైన జీవితాన్ని గడపటానికి అవకాశం పొందుతారు. వారి జీవితం విలాసవంతమైన రీతిలో గడుపుతారు. నెంబర్ 6 తేదీల్లో పుట్టిన వ్యక్తులు అన్ని రకాల భౌతిక ఆనందాన్ని పొందుతారు. రాసి పెట్టుకోండి పక్కాగా. వారి జీవితం రాజులాగా అవుతుంది. లేడీస్ అయితే రాణిలా అవుతుంది. ఏ నెలలో అయినా, ఏ సంవత్సరంలో అయినా 6, 15 లేదా 24 తేదీల్లో జన్మించిన వ్యక్తులు వారి కృషి ఆధారంగా ప్రతిదీ సాధించగల బలమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటారని నమ్ముతారు. ఈ 6వ తేదీలో పుట్టిన వాళ్ళు ఏ పని ప్రారంభించినా నిర్విఘ్నంగా కృషి చేస్తారు. ఒక పని మొదలుపెట్టారంటే ఆ పని అయ్యేదాకా వాళ్ళు నిద్రపోరు. ఆ పని ఎలా సాధించాలి, ఏ విధంగా సాధించాలి అనే ప్రణాళికలు అయితే వేసుకుంటారు. ఈ తేదీలలో జన్మించిన వ్యక్తులు కష్టపడి పని చేయడానికి ఎప్పుడూ వెనకాడరు. కష్టే ఫలి అంటారు కదా, అలానే ఎంత కష్టం వచ్చినా ఆ పని అనేది కంప్లీట్గా పూర్తి చేసే సామర్థ్యం ఉన్నవాళ్ళు ఈ 6వ తేదీలో పుట్టిన వాళ్ళు. వారు ఏదైనా చెయ్యాలని నిర్ణయించుకున్న తర్వాత వారు దానిని పూర్తి చేస్తారు. వారు ఈ లక్షణం వారిని జీవితంలో ధనవంతులుగా చేయడమే కాకుండా సమాజంలో వారికి చాలా గౌరవం కూడా ఉంటుంది. అయితే వారు స్వభావరీత్యా చాలా సరళంగా ఉంటారు, అంటే మృదుమధురంగా ఉంటారు, చాలా సెన్సిటివ్గా ఉంటారు. 6వ తేదీలో పుట్టిన వాళ్ళు వాళ్ళ జీవితంలో ఎలాంటి పనైనా, ఎలాంటి కష్ట పనైనా ఈజీగా చేయగల సామర్థ్యం అయితే ఉంటుంది 6వ తేదీలో పుట్టిన వాళ్ళు. కానీ వీళ్ళు చాలా సున్నితంగా ఉంటారు. ఏ మాట అన్నా ఊరికనే ఫీల్ అయిపోవటం, ఊరికనే అలా అనేసారు, ఇలా అనేసారు అని రోజంతా బాధపడటం, ఇలా అయితే చేస్తుంటారు. కానీ వీరు ఇప్పుడు కష్టాల్లో ఉన్నా నాకు కష్టం వచ్చింది ఎలా ఎలా అనుకుంటారు, కానీ జీవితంలో ఆ కష్టాన్ని అనేది దూరం చేసుకుంటారు. ఇప్పుడు ప్రజెంట్ ధనం లేకపోయినా ఫ్యూచర్లో బాగా ధనాన్ని అయితే కూడబెట్టుకుంటారు. వీరు స్వభావం చాలా సున్నితం. చాలా ఎవరినైనా అసలు మాట అనేది పడనివ్వరు. ఎవరిని కించపరిచేలాగా మాట్లాడరు.
ఒకవేళ మాట్లాడినా ఇలా మాట్లాడని ఇంకోసారి అసలు అలా మాట్లాడకూడదు, ఈ పొజిషన్ అసలు తెచ్చుకోకూడదు, అయితే ఇలా కాకుండా ఉండాలంటే ఫ్యూచర్లో భవిష్యత్తులో ఎలా ఉండాలి అనే విధంగా వీళ్ళు ఆలోచిస్తారు. అలాగే వీరు ఉద్యోగ పరంగా కావచ్చు, చదువు పరంగా కావచ్చు, చాలా ఇంట్రెస్టింగ్గా అన్నింట్లో ముందంజలో ఉంటారు. ఇక చదువు పరంగా పిల్లలు చాలా బాగా చదువుతారు. ఫ్యూచరు ఆ చదువు మీద వాళ్ళకి మంచి భవిష్యత్తు కూడా ఉంటుంది. అలాగే ఉద్యోగపరంగా చూసుకుంటే 6వ సంఖ్యలో పుట్టిన వాళ్ళు ఒక పని చేయాలంటే ముందుగానే ఒక ప్రణాళిక వేసుకుంటారు. ఈ టార్గెట్ రీచ్ అవ్వాలంటే మనం ఏం చేయాలి, అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు డూస్ ఏంటి, డోంట్స్ ఏంటి అని ఒక ప్రణాళిక రాసుకొని వాళ్ళు ఈ ఒక పని అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలరు. ఈ 6వ తేదీ పుట్టిన వాళ్ళు ఇట్లా ఈ లక్షణాలు ఉంటాయి. అలానే వాళ్ళ భవిష్యత్తు కూడా ఎంతో ఆనందంగా, ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. ప్రజెంట్ వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నా కానీ భవిష్యత్తు అనేది చాలా బాగుంటుంది. ఇలా ఈ 6, 15, 24లో పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా కోటీసులు అయి తీరుతారు. పక్కాగా రాసి పెట్టుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.